సో ఇది దానికి సంబంధించిన విషయం. ఇక నెక్స్ట్ చూద్దాం. 4 పాదాలపై సంక్షేమం, సోషల్ మీడియాను అడ్డుపెట్టి అభివృద్ధికి అడ్డంకులు, అధికారులపై హత్యాయత్నాలు చేస్తున్నారు. ఏ రోజు నా కుటుంబానికి పదవులు ఇవ్వలేదు, కల్వకుంట్ల కుటుంబంలో పని లేనులందరికీ పదవులే. చంద్రవంశ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. రాష్ట్రంలో 4 పథకాలు ప్రారంభం అంటూ చూస్తా ఉన్నాం. స్వేచ్ఛ హక్కు కాదు బాధ్యత, ప్రజా తీర్పుతో కీలక దశలో తెలంగాణ హామీలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యం. ఈ 7 రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి, పరేడ్ గ్రౌండ్లో గవర్నర్ జిషదేవ్ అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ నిన్న 4 పథకాలు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఒకటి రైతు భరోసా, నిన్న రాత్రి 12 గంటల నుంచి పడతామని చెప్పేసి అన్నారు. అది కంటిన్యూగా ప్రాసెస్ అని చెప్తా ఉన్నారు. రెండోది రైతు కూలీల ఆత్మీయ భరోసా పథకం, మూడవది ఇందిరమ్మ ఇళ్ల పథకం, నాలుగవది రేషన్ కార్డుల జారీ ప్రక్రియ. ఈ 4 అంశాలు ఒకసారి తీసుకున్నట్లయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసినట్లయితే రైతు బంధు గత ప్రభుత్వం వేసింది, కానీ గత ప్రభుత్వం ఎట్లేసింది, ఒక లెక్కాపత్రం లేకుండా అడ్డమైన ప్రతి ఒక్కరిని కూడా వేసినటువంటి సందర్భం చూసినాం. అర్హులైనటువంటి రైతులకు వేయాలి, కానీ ఈరోజు నేషనల్ హైవేలకు, అదేవిధంగా పెట్రోల్ బంకులకు, వెంచర్లకు, పడవ భూములకు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల ఎకరాల భూములకు 50,000, ఈ ప్రభుత్వం చెప్పిన లెక్కలే 24,000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతమై రైతు భరోసాలో. ఇది ఒక అంశంగా. సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దానంతని కూడా సవరించేసి అర్హులైనటువంటి రైతు, సాగు చేసేటువంటి రైతు ఎవరైతున్నారో వారికి రైతు బంధు వేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇది అమలవుతోంది, ఈరోజు నిన్నటి నుంచి అమలవుతూ ఉన్నది. రెండోది రైతు కూలీల ఆత్మీయ భరోసా పథకం. సో ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా రైతు కూలీలను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం రైతు కూలీలను ఆదుకుంటూ వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమైన తెలుస్తుంది. ఇది కూడా ఈ పథకం కూడా నిన్న ప్రారంభించడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం. సో గతంలో డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి కేసీఆర్ డంబాచారాలు కొట్టినటువంటి విషయం మనందరూ చూస్తున్నాం. అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, కోడలు వస్తే ఎక్కడ ఉంటుంది, మేకనైనా కట్టేసుకోవాలి, బాత్రూమ్ ఉండాలి, అది ఇది అని చెప్పేసి తొక్క తోడుకు అని చెప్పేసి నాసీ రకమైనటువంటి కూలిపోయేటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టేసి ఈరోజు వాటిని కనీసం ఇచ్చాడ పంచిండా అంటే అది కూడా చేయలేదు. సో ఏం జరిగింది, మొత్తానికైతే అవి పాడుబడ్డ బంగ్లాల లెక్క ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం చేసిండు. సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైతే భూమి ఉన్నా భూమి లేకపోయినా కానీ వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి 5 నుంచి 6 లక్షల రూపాయలు ఎంతో ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ పథకాన్ని కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మూడవది రేషన్ కార్డుల జారీ ప్రక్రియ. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో గత 10 సంవత్సరాలు రేషన్ కార్డులు జారీ చేయకపోవడం వల్ల ఈరోజు అర్హులైనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారెవరికి కూడా సంక్షేమ పథకాలు అందలేదు. 10 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ 4 ఇంపార్టెంట్ పథకాలు నిన్న రేవంత్ రెడ్డి గారు తన యొక్క సొంత నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని పథకాలు అక్కడ పూర్తయిన వెంటనే ఇమీడియట్గా మార్చి 31 లోపు పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి కూడా నిన్న చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. సో అది ఒక మంచి విషయమే. సో దీనిలో భాగంగా ఇక బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి చిల్లర సోషల్ మీడియా ఏవైతే ఉందో కేటీఆర్ అంటేనే చిల్లరగాడు, దానిలో ఇక వేరే అర్థం లేదు. కేటీఆర్ ఈజ్ నథింగ్ బట్ చిల్లర చిచోరగాడు. సో ఆ చిల్లర చిచోరగాడు ఇక తన సోషల్ మీడియా మీద కోట్ల రూపాయలు మొత్తంగా కుమ్మరించేసి ఒక టీంను పెట్టేసి కృత్రిమ ఉద్యమాన్ని, ఎక్కడ ప్రజలు ఏం మాట్లాడినా దాన్ని నెగిటివిటీగా మాట్లాడించేసి వాటిని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తూ ప్రభుత్వం పైన నెగిటివిటీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా గొంతెత్తాల్సిన అవసరం అయితే ఉంది ప్రజాస్వామికవాదులుగా. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి గత 10 ఏళ్ళు వీళ్ళు చేసిన దుర్మార్గాలు, దాష్టికాలు అంతా ఇంత కావు. ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే స్థాయిలో వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలో ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ప్రజలు గమనించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. నెక్స్ట్